యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తాడంటే నా మాటను కైకొంటాడు. నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తే, ప్రేమ అంటే మనం ఏదో చెల్లించడం కాదు, ఆయనను ఆజ్ఞల ప్రకారం జీవించడమే ఆయన్ను ప్రేమించడం. నీ భర్తను ప్రేమిస్తున్నామంటే ఆయన మాటకు లోబడమే ఆయనను ప్రేమించడం, ఆయన మాటకు విధేయత చూపడమే ప్రేమించడం. మనకు అర్థం కావాలి, ఇప్పుడు నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావా? నువ్వు యేసు ప్రభువును ఎక్కడ ప్రేమించాలా? చనిపోయిన తర్వాతనా, చనిపోక మునుపా? అమ్మా, భూమి మీద చనిపోయిన తర్వాత యేసయ్యను ప్రేమించాలనా? అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడం. చాలాసార్లు అదే అంటుంటారు కదా, బతికున్నప్పుడు తల్లిదండ్రులకు కొంచెం పిడిసి పెట్టారంట, చనిపోయినాక ఊరందరికీ బిర్యానీ చేసి పెడతారంట. చనిపోయినప్పుడు ఉన్నప్పుడు బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులకు పిడిచి పెట్టంగానే చనిపోయినప్పుడు గ్రాండ్గా అందరికీ వాడు అలమ్మ నాన్న కార్యక్రమం బాగా చేశారు అని అనిపించుకోనిక. ఇక్కడ చూడండి, యేసు ప్రభు మాట నువ్వు విన్నప్పుడు నువ్వు యేసుని ప్రేమిస్తూ ఉన్నావు. హల్లెలూయా. యేసు ప్రభు ఆజ్ఞను నువ్వు గైకొంటే నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నావు.